అనంతరం కీసరలోని ఫర్టిలైజర్ షాప్ ను కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాప్ ను ఆయన పరిశీలిస్తూ స్టాక్ రిజిస్టర్ ప్రకారం అంతా ఒకే కదా, ఎరువులు, క్రిమి సంహారక మందులు కంపెనీల వారీగా ఎంత నిల్వ ఉన్నదని కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా ఎరువులు ఎక్కడి నుండి సరఫరా అవుతాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు షాప్ సిబ్బందితో మాట్లాడుతూ యూరియాని రైతులు అధిక మొత్తంలో వినియోగిస్తున్నందున ఇతర ఎరువులపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేనందున దానికి అనుగుణంగా రైతులందరికీ ఎరువులు, పురుగు మందులు వినియోగించడంపై రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అలాగే నకిలీ మందులు, ఎరువులు విక్రయించకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు. కొంచెం బ్యాక్ సైడ్ ఉంది సార్ అది. అండ్ ఫిజికల్ స్టాక్. ఇప్పుడు యూరియా సార్ ఇవాళ అమ్మింది కూడా తెలిసి 30th రోజు ఎంత ఉంది, ఓపెనింగ్ ఎంత 30th ఇవాళ ఇప్పటివరకు అమ్మింది సార్. ఇది మళ్ళీ 208 ఏర్పడుతుంది. వెళ్ళేటప్పుడు మళ్ళీ సేల్స్ లాస్ట్ కంప్లీట్. మేడం వాళ్ళు కూడా రోజు వచ్చి ఎవ్రీడే ఫాలో అప్ చేసుకుని ఏమైనా లేనప్పుడు మీరు ఎందుకు కొట్టట్లేదు మాకు క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మేడం వచ్చి ఇద్దరు రైతులు వస్తారు కదా సార్, దాంట్లో కూడా కొంచెం ఒకటి రెండు డిఫరెన్స్ ఉంటాయి సార్. ఇదేమో నెక్స్ట్ కంపెనీ వైజ్ మెయింటైన్ ప్రోడక్ట్ అండ్ కంపెనీ అసలు మీకు స్టేట్ నుంచి పంపించి వెరిఫై చేయమని ఏ షాప్ అంటే అది వెరిఫై చేస్తాం. ఇక్కడ వేరే చోట ప్యాకేజ్ బ్యాగ్ ఇక్కడ ఏది యూరియా అంటే ఇప్పుడు గోడౌన్ దగ్గర ఏమో వేరే ఉంది, అంటే అక్కడ దూరం లేదు. ఓకే, ఇక్కడ ఉన్న అవైలబిలిటీ 28 అండ్ 2020 సార్ కాంప్లెక్స్ ఉన్నాయి సార్. యూరియా ఇంగ్లీష్ గోడౌన్ ఎందుకంటే ఓపెన్ ల్యాండ్, ఓపెన్ దాంట్లో పెట్టదు సార్, కొంచెం తెల్లగా ప్యాక్ దాంట్లో. అట్లా ఎక్సెప్ట్ యూరియా తప్పించి మిగిలిన అన్ని ఇక్కడ మీరు అక్కడ కూడా ఉంటాయి. కానీ ఏంటంటే ఓపెన్ ఉండే వారికి ఏంటంటే గట్టిగా అయిపోతాయి అని చెప్పి ప్యాక్ దాంట్లో పెట్టుకుంటే ఏంటంటే రైతులకు కూడా వేసుకోవడానికి బాగుంటుంది. స్టాక్ జనరల్గా మనకి ఎప్పుడు వస్తాం అంటే ఎప్పుడు క్వాంటిటీ ఉంటుంది సార్. యూరియా కొంచెం షార్టేజ్ ఉంది వల్ల మేము తెప్పియడం లేదు. చాలా షార్టేజ్ ఉంది బాగా డీలర్లు ఉంటారు కదా సార్, మాకు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు బాగా లేదు అనడం వల్ల మీరు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తీసుకొస్తే ఎవరు ఇక్కడ దీని డిస్ట్రిబ్యూటర్ ఈ ఏరియా ఏఎస్ మూసా అని సార్, ఎస్ఎల్విఎస్ అని నేను ఇద్దరితోనే చేస్తాను. మూసా అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇక్కడ రైతులు జనరల్గా మనకి అంటే ఈ ఏరియాలో అసలు రైతులు ఎంతమంది దాదాపు అంటే మొత్తం 8,000 మెంబర్స్ ఉంటారు సార్. అగ్రికల్చర్ అయితే 4,000. షాప్స్ ఎన్ని ఉన్నాయి? అన్నీ ఇవే ఈ ఏరియాలో ఈ ఏరియాలో 4 ఉన్నాయి సార్. ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఒక సొసైటీ చీరియాలో టోటల్ 4,500 ఏకర్స్ సార్ ఆఫ్ ఇయర్స్ వానాకాలంకి. నా దగ్గరికి బట్టి 110 మెట్రిక్ టన్స్ ఇవి అవైలబుల్ ఉంది. నాకు టోటల్ వానాకాలం రిక్వైర్మెంట్ వచ్చేసి 351 మెట్రిక్ టన్స్. 351 ఇంకా దాదాపు